లేకపోతే అసలు సింహానికి జూలు లేనట్టు అనిపించింది నాకైతే. అంత బాగుంది ఏంటండి? సంక్రాంతి రేస్ లో పందెం కోడి లెక్క పరిగెడతాడు మన. అయితే వెళ్ళి ఆయన కాళ్ళ భర్త మహాశైలకు విజ్ఞప్తి ఎలా ఉంది? ఆడియన్స్కి నా విజ్ఞప్తి, నీ బొంద ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి వెళ్తారు. సో ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. చిరంజీవి అమితాబ్ బచ్చన్ కూడా ఈజీగా సూపర్ స్టార్స్ అవ్వలేదండి. నా సినిమా ఫస్ట్ టైం ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, సో కోడిపుంజు కుక్కరకో. సో ఓవరాల్ రామచంద్ర ఈడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. రవితేజ కాలికి సో నిలబడింది. ముఖ చిత్రాలు ఏంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. విజ్ఞప్తి ఎలా ఉంది? రవణ అయితే మంచి కంబ్యాక్ ఇచ్చిండు. ఈ కలర్ ఇది నాన్నగారికి ఇవ్వండి. నిజంగా చెప్తున్నా, సింగిల్ స్క్రీన్ అయితే షేక్ అయింది. నెక్స్ట్ అయింది, నెక్స్ట్ బ్లాస్ట్ అవుతుంది. మంచి కంబ్యాక్ అంటే కంబ్యాక్ ఇచ్చి వాళ్ళకి చేసుకోమని చెప్పి మెసేజ్ ఇచ్చిండు. అంత బాగుంది. లో పందెం కోడి లెక్క పరిగెడతాడు మన రవణ. సో ఇది రవితేజ గారు ఒక డిఫరెంట్, ఎందుకంటే ముఖ చిత్రాలు ఏంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. మహారాజు గారి నుంచి ప్రతి ఒక్క హృదయంలో నుంచి ఆయన ఎవరు తీలేరు. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. గారికి ఇది కూడా ఒక ప్లస్. ఆయన క్లాస్ అంటే ఏందో చూపించున్నారు ఈ సినిమా. ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతిలో ఆయన కూడా జేజల్ ప్రతి ఒక్క ఆడియన్స్ ప్రతి ఒక్క ఆడియన్స్ థియేటర్లో హంగామా చేసేది మాత్రం ఖాయం.